వైసీపీని వీడి ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ భూమా అఖిలప్రియ గారి ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీలో చేరారు. చేరిన వారు పెద్ద బిగారిసా, మహమ్మద్ గౌస్, ఆరిఫ్, నన్నెసా, సద్దాం హుసేన్, రఫీ, అల్తాఫ్, కరీం, మోదీన్, హుసేన్ బాషా మొదలగు వారు కుటుంబాలతో పాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ అన్సార్ బాషా గారితో పాటు కొలిమి హుసేన్ వల్లి, కొలిమి షరీఫ్, ముల్లా ఖలీల్, ఆలంసా గారి హనీఫ్, ఆలంసా గారి మౌలాలి, ముల్లా గఫార్, నాగూర్ బాషా, సల్లా నాగరాజు, గంగుల ప్రతాప్, గంగుల భాస్కర్, గుత్తి నరసింహులు, సున్నీ, మహబూబ్ హుసేన్, మహబూబ్ బాషా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కూడా ఆలగడ్డ తాలూకాలో ప్రతిరోజు ప్రతి పూట ఏ విధంగా చేరికలు జరుగుతున్నాయనేది మీడియా మిత్రులందరూ చూస్తూనే ఉన్నారు. చేరికలు చేయించుకోవడానికి కూడా ఈరోజు సమయం లేని పరిస్థితి ఆలగడ్డలో కనపడుతుంది. మేమొస్తాము అని ప్రతి ఒక్క గ్రామం నుంచి లీడర్లందరూ కూడా వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావాలని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్యూ కడుతున్నారు. దాదాపుగా ఇది కేవలం ఇప్పుడు మొదలైంది కాదు, దాదాపుగా 2 నెలల నుంచి ఈ చేరికలు అనేది జరుగుతూ వస్తున్నాయి. ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ఎమ్మెల్యే ద్వారా ఇబ్బందులు పడి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ద్వారా మరి మేము నష్టపోయినాము అని ఈరోజు పెద్ద స్థాయిలో మన దగ్గరికి రావడం జరుగుతుంది. మా మీద, మా పరిపాలన పైన, మా నాయకత్వం పైన నా మీద నమ్మకం పెట్టుకొని రావడము, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం పెట్టుకొని రావడం అనేది నిజంగా అంటే మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వస్తున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని విధాలుగా మేము కూడా కృషి చేస్తున్నాం. మామూలుగానే చేరికలు ఎన్నికల టైంలో సహజము, కానీ మేము ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవడము, గేట్లు ఓపెన్ చేస్తాం ఎవరైనా రావచ్చు అని చెప్పి మేము చెప్పట్లేదు. అసలు సిసలైన నాయకులు, ప్రజలని ప్రభావితం చేసే నాయకులు, ప్రజలకి మేలు చేయాలనుకునే నాయకులు, పార్టీ కోసం మా కోసము కాంప్రమైజ్ కాకుండా రాజకీయాలు చేసే నాయకులు మాత్రమే తీసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు కాంప్రమైజ్ రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోతారు, వర్గాలు నష్టపోతాయి, దానివల్ల విలువలు లేకుండా పోతాయనే ఆలోచన నాకు గట్టిగా ఉంది. కాబట్టే నాలాగే ఆలోచించే నాయకులతో మాత్రమే రాజకీయం చేయాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది. నా నాయకత్వం పైన, నా ఆలోచన విధానం పైన నమ్మకం ఉండి ఈరోజు చాలామంది పార్టీ మారుతున్నారు. మరి ఈరోజు చాగల్మరిలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఏమి కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళే మళ్ళీ పాత గుటికి రావడం జరుగుతుంది. వాళ్ళకి నా కుటుంబ సభ్యులు వీళ్ళందరినీ కూడా ఈరోజు కండువా వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలుగుదేశం పార్టీలోకి, భూమా కుటుంబంలోకి
మరొకసారి వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నాను. మరి ఈరోజు దాదాపుగా 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరిగినాయి. మరి మీరందరూ కూడా చూస్తున్నారు మార్పు. ముఖ్యంగా ముస్లిమ్స్లో, మైనారిటీస్లో ఏ విధంగా మార్పు వస్తుందనేది కూడా మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు మైనారిటీ సోదరులకి పెట్టిన పథకాలు ఇంకా గుర్తుండే ఉంటాయి అందరికీ. రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలు, మైనారిటీ లోన్స్, హజ్ యాత్రకు వెళ్ళడానికి డబ్బులు, అదేవిధంగా మసీదులు కట్టడానికి, మసీదు చుట్టుపక్కల ఉన్న కాంపౌండ్ వాల్స్ కట్టడానికి కావాల్సిన నిధులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు మైనారిటీ సోదరులకు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ ముస్లిమ్స్కి తీసేయడమే కాకుండా అదనంగా ఒక్క పథకం కూడా ఇంతవరకు మైనారిటీలకి ఒక్క కొత్త పథకం కూడా ఇవ్వలేకపోయినాడు. కానీ ఈరోజు ప్రచారాలు మాత్రము చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, మరి ఏ విధంగా మీరు న్యాయం చేస్తారు అని. బీజేపీతో పొత్తు లేకపోయినా మోదీ కాలు పట్టుకొని మరి ఏ విధంగా మీ కేసులు బయటికి రానికుండా చేసుకోవాలన్న ఒక ప్రయత్నం మీరు చేయడం జరిగింది. మీకు బీజేపీతో పొత్తు లేకపోయినా కూడా మరి ఏ విధంగా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారని చెప్పి ఢిల్లీకి పోయి కేంద్రం మెడలు వంచుతానని చెప్పి ఒక స్పెషల్ స్టేటస్ కాదు కదా, స్పెషల్ టీ కూడా అడగలేకపోయినారు. అంతేకాకుండా ఈరోజు కేంద్రం నుంచి రావాల్సిన ఒక్క రూపాయి కూడా మీరు తీసుకురాలేకపోయినారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకపోయినా, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా తీసుకురాకపోయినా బీజేపీతో ఉన్న పొత్తు కూడా ఆ రోజు వదులుకొని బయటికి రావడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రజల కోసము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వంతో పొత్తులోంచి బయటికి రావడం అనేది చాలా పెద్ద సాహసం. అటువంటి సాహసం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మోదీతో పొత్తు పెట్టుకున్నా కూడా కేంద్రంలో ఏమన్నా పొత్తు పెట్టుకొని రాష్ట్ర స్థాయికి వచ్చేగలికి ప్రజలకి, ముఖ్యంగా మైనారిటీ సోదరులకి ఎటువంటి సమస్య లేకుండా చేయడానికి అన్ని విధాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు, కృషి చేస్తారు. అదేవిధంగా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని ఇప్పటికే అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఈరోజు మీరందరూ కూడా అర్థం వచ్చేస్తే మాకు పక్కకు రాను పక్కకు వచ్చాయి తప్పకుండా సాయం చేయాలా, సెటిల్ చేయాలా. हम जाते कुछ कौन क्या बोलते कि सुनेंगे तो इनो आना आया थी सब दिन आने का क्या कहता हो बात करवा दे हमें गली वाले एक जगह बड़ा खड़ा होगा बाजी का खलील भाई का बाजी किधर बोला? नहीं खलील है। हाँ है। चलो चलो सामने चलो। नारी माइक वसावी इधर 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 जरा जरा हट जाना नहीं उधर ना उधर तो दिखता नहीं है मैं
नागौर भाई नागौर सीरापुर सामने ला तो सामने ला अब चल जा तो सामने चल जा ముప్పై రోజులు ఆగండి ఎన్నికలు అయిపోయి పెట్టిస్తాను అన్ని అన్ని స్థలం తప్పకుండా సాయం చేయండి. మేడం పింఛను ఏం రాలేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు నాకు మొన్న అనౌన్స్ చేశాడు తెలుసా మీకు? బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాడు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు చంద్రబాబు వస్తే 50 సంవత్సరాలకి స్థలము ఇల్లు నేను చూసుకుంటాను, మీకు లోన్లు వస్తాయి. బాగున్నారా? మీరు ఏం చేస్తుంటారమ్మా? కుమరోళ్ళ సైకిల్ గుర్తు కోటేయండి, మీకు స్థలము ఇల్లు నేను పెట్టిస్తాను. చూడు నువ్వు లాస్ట్ టైం చేసిన పొరపాటు మళ్ళీ చేయకండి. మీకు పనులు చేయాలంటే మేము రావాలా, సరేనా? బాగున్నారా? బాగున్నారమ్మా? ఏం చేస్తున్నాం? పిల్లలు ఎవరు స్కూల్ పోలేదా? నేను పెట్టిస్తాను, కొద్దిగా ఓపిక పట్టండి. ఈ 30 రోజులు అయిపోగానే నేను పెట్టిస్తాను. కాబట్టి మీరు మాత్రం మాకు సాయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకేమంటారట? బాగున్నారు కదా? తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయాల లేక మర్చిపోతారు.